చెప్పండి సార్, ఏ సమస్య మీద వచ్చారు, ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు, మీరు పెట్టుకున్నటువంటి ఫిర్యాదుకి ఏమైనా సమస్య పరిష్కారం దొరికిందా? నా పేరు చిరతనగండ్ల వాసు. నేను బహుజన్ సమాజ్ పార్టీ గుంటూరు సిటీ ప్రెసిడెంట్ గా నగరాధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. అయితే మా భార్యని మోసం చేసి షేక్ జాకీరా అనే ఒక అమ్మాయి నా భార్యని మోసం చేసి కొంత బంగారాన్ని అక్రమంగా మా భార్య దగ్గర తీసుకొని మోసం చేసింది. సదరు విషయం మీద మేము ఎస్పీ గారి గ్రీవెన్స్ 14/10/24 ఎస్పీ గారి గ్రీవెన్స్ లో ఇచ్చాము. ఇస్తే మా బంగారాన్ని రికవరీ చేస్తామని కొత్తపేట సిఐ గారికి రాశారు. కానీ కొత్తపేట పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే అక్కడ ఎవరైతే నేరస్తులు అంటే బంగారం దొంగతనం చేసినటువంటి షేక్ జాకీర్ అనే మహిళకి కుర్చీ వేసి కూర్చోబెట్టి రాచమర్యాదలు చేస్తున్నారు. అయ్యా సిఐ గారు, నా బంగారాన్ని దొంగతనం చేసింది, నన్ను మోసం చేసింది అయ్యానంటే ఆ బంగారం ఎవరైతే పోగొట్టుకున్నారో ఆ బాధితురాల్ని రకరకాల ప్రశ్నలు వేసి వేధిస్తా ఉన్నారు. తరువాత నేను కూడా వెళ్ళి సిఐ గారిని అడిగితే ఇప్పటికి ఎన్ని నెలలైందంటే 10వ నెలలో మేము కంప్లైంట్ ఇచ్చాము, ఇది 4వ నెల. సదరు సిఐ గారు అసలు పట్టించుకోవట్లేదు. ఎస్పీ గారి గ్రీవెన్స్ లో కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్స్ ని నగరంలో పోలీస్ స్టేషన్స్ లో సగం పోలీస్ స్టేషన్స్ లో కూడా సరిగా ఎస్పీ గారు ఆర్డర్స్ పాటించట్లేదు. కనీసం బంగారం దొంగతనం జరిగిందయ్యా అంటే దొంగతనం చేసిన నేరస్తులకి కుర్చీ వేసి కూర్చోబెట్టడం ఏ చట్టంలో ఉందో చెప్పాలా. తిరిగి ఈ రోజు మళ్ళీ మేము ఎస్పీ గ్రీవెన్స్ లో కంప్లైంట్ చేయడానికి వచ్చాము. అందరికీ జై భీమ్, జై భారత్. ఇది పరిస్థితి. ఏదైతే మరి వారి భార్య అంటే ఒక దళిత నాయకుడిగా ఉండి వారి భార్యకు కూడా న్యాయం చేసుకోలేనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పోలీసుల తీరు పైన కూడా తప్పు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. అటు ఫిర్యాదులు అయితే వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో కూడా అనుకున్న స్థాయిలో కూడా అటు ప్రజా సమస్యలు పరిష్కారం అవ్వట్లేదంటే కూడా అటు బాధితుల నుంచి కానీ ప్రజా సంఘాల నేతల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏది ఏమైనా ప్రజావేదికకి వస్తున్నటువంటి ఫిర్యాదులకు సంబంధించి కూడా ఇప్పటికైనా జిల్లా స్థాయి ఎస్పీ కానీ అటు జిల్లా కలెక్టర్లు కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంత అయింది. వీడియో జర్నలిస్టు సుభాష్తో